మన ఇవాళ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ మసాలా కర్రీ అండి. ఈ అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని పొయ్యి వెలిగించి ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేసుకొని కొద్దిగా దూరగా వేయించుకోండి. ఫస్ట్ ఇలా దూరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 యాలకులు, 4 లవంగాలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 1½ టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఒక చిటికెడు మెంతులైనా వేసుకోవచ్చు. వేసుకొని వీటిని లైట్గా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1 టీ స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వేయించుకోండి. బాగా వేయించక్కర్లేదు. గసగసాలు వేసిన తర్వాత ఇలా వేయించుకొని వీటిని గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఈలోపు ఇక్కడ చిక్కుడుకాయ